ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున మూస నరేందర్ గారు సతీమణి మూస సరస్వతి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఉదయం నుంచే ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. ఈ ప్రచారం సురేందర్ గారు ఉన్నారు. సురేందర్ గారు ఇక్కడ రండి. మీరు సురేందర్ గారు సీనియర్ నాయకులు, గతంలో వారి కంటి పోటీ చేశారు. సురేందర్ గారు ఎలా ఉంది మీకు అవకాశం? మంచి స్పందన ఉంది కారు గుర్తుకు. అంటే మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారు? అభివృద్ధి బాగుంది. సీనన్న గారు వచ్చిన పాలకొండకు ఈరోజు ఆయన గుర్తింపు తేవడం వల్ల అంత బాగుంది. ఓకే, అంటే జనానికి మీరేం చెప్తున్నారు? జనానికి కారు గుర్తుకు ఓటేయాలి. డెవలప్మెంట్ అయింది, ఇంతకుముందు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఊరిని మంచి చూసుకోవాలనే ఉద్దేశంతో మేము కారు గుర్తుకు. గౌరవ మంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు, అనేక వ్యాఖ్యలు చేసిండ్రు. ఎవరి భూమి నేను గుంజుకోలేదు, అందరికి సాయం చేసిన తప్ప నేను ఎవరికి ఇబ్బంది పెట్టలేదని చెప్పింది. దాన్ని మరొకసారి మీరు ఏం చెప్తారు? ఆ పెద్ద మనిషి చెప్పినాక మేము చెప్పడం, ఆయన చెప్పింది కదా గుర్తించమన్నాడు. గుర్తించండి, ఎవరు తీసుకోలేదు. అట్లా ఆయన చెప్పినాక మనమైతే కాదు కదా. ప్రస్తుతం కౌన్సిలర్ గారి పాత కౌన్సిలర్ నరేందర్ గారు ఉన్నారు. వీరు సతీమణి సరస్వతి గారు ఇక్కడ పోటీలో ఉన్నారు. అన్న, ఎలా జరుగుతుంది మీ ఎన్నికల ప్రచారం? దాదాపు 100 మంది మీ వెనుక ఉన్నట్లుంది. ఈరోజు మా 8వ డివిజన్ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు బలపరిచిన మూస సరస్వతి గారిని ప్రచారంలో ముందులా దూసుకుపోవాలనే ఆలోచనతోనే మా కార్యకర్తలంతా కలిసి కట్టుగా ఇంటింటికి ఒకరు ఖచ్చితంగా మా పార్టీని గెలిపియాలనే ఆలోచనతోనే ముందుకెళ్తుంది. ఎందుకు గెలిపియాలి అనే ఆలోచన 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు అనేక అభివృద్ధి పనులు చేసిండు. రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఎన్నో 24 గంటల కరెంటు కానీ, ఇంటింటికి నల్ల కలెక్షన్ కానీ, చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కానీ అనేక స్కీములు ఉన్నాయి. ఒక స్కీమ్ అని కాదు. ఎందుకంటే ప్రజలు కేసీఆరే కావాలి, కారే కావాలి అనే ఆలోచనతో నిదానంతో ఉన్నారు. కాబట్టి కారు గుర్తుకు ఓటేసి మహబూబ్నగర్లో అధిక మెజార్టీతో అన్ని వార్డులని అధిక మెజార్టీతో మా కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలని మహబూబ్నగర్ ప్రజలకు, మా వార్డు ప్రజలకు కూడా మా ఆశీస్సులు మాకు ఉండాలని, వాళ్ళ క్షేమభిలాషలాగా ఒక అన్నలా తమ్ముళ్ళ కలిసి ఉంటానని, వాళ్ళు పిలిస్తే పలికే నాయకుని కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉంటానని, అనేక అభివృద్ధి పనులు ఇంకా ముందు మేము ఇంకా దిశలో చేస్తామని, మాకు వార్డులో కూడా ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండి సమస్యలు ఏందో దగ్గర అడిగి తెలుసుకొని వాళ్ళకు ప్రతినిత్యం వాళ్ళు అన్నలా తమ్ముళ్ళ కలిసి ఉంటారని కోరుకుంటున్నాం. ఎన్నికల ప్రచారం ఎలా ఉంది? ఇప్పుడు పాల్కొండ అంటే చాలా రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటుండేనా. దాంతోపాటు అందరు పాలు అమ్ముకొని వాళ్ళ పుట్టగుడి నడిపించుకునే వాళ్ళు. పాల్కొండ అంటే పాలు అమ్ముతున్నారు కాబట్టి మరలు శాషాపుట్ట వరకే తెలుసు. ఇప్పుడు అటువంటి పాల్కొండని మణికొండగా భావిస్తున్నారు పాలపూర్ ప్రజలందరూ. ఎందుకంటే భూములకు రెక్కలు వచ్చినాయి, ఒక బైపాస్ వచ్చింది, ఒక కలెక్టరేట్ వచ్చింది. అదంతా అభివృద్ధి జరిగిందంటే సీనన్న పుణ్యమే. ఇంతవరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా పాల్కొండలో మాత్రం సీనన్న ద్వారానే జరిగినాయి. దాంతోపాటు మా మాజీ కౌన్సిలర్ నరేందర్ గారు కూడా తన సొంత నిధులతో కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని కార్యక్రమాలు కూడా చేసిండ్రు. లైటింగే కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలే కానీ, కొన్ని సాగు బతుకులకు 10,000 ఇవ్వడం కానీ, అటువంటి కార్యక్రమాలు మంచి పని చేసారు. కావున ఇది పాల్కొండ అంటే మన టీఆర్ఎస్ కంచుకోట. ఇక్కడ ఓటమి అనేదే లేదు. కంపల్సరీ సరస్వతిని కార్పొరేటర్గా గెలిపించుకొని మేము సీనన్నకు గిఫ్ట్గా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. శ్రీశైలం గారు సీనియర్ నాయకులు ఉన్నారు. శ్రీశైలం గారు ఎలా ఉంది ఎన్నికల ప్రచారం? చాలా జోరుగా ఉంది. సీనన్న గారు ఈరోజు మూస సరస్వతి గారు 8వ డివిజన్కి పోటీ జరుగుతుంది కాబట్టి ఆయన గతంలో కూడా సీనన్న కూడా ఎన్నో పనులు మా వార్డుకి ఇవ్వడం జరిగింది. మా వార్డులో కానీ సీసీ లైట్లే కానీ, షట్టర్సే కానీ అన్నీ ఈ రోజు ఈ పుణ్యాన ఉన్నామంటే మేము సీనన్న గారి నుండి, నరేంద్ర అన్న గారు ముందలుండి ప్రతి ఒక్కరిని ఇంటింటికి, గతంలో కేసీఆర్ పథకాలని ఇంటింటికి చేరేలాగా ప్రతి డబుల్ బెడ్రూమ్సే కానీ, అవి పింఛన్లే కానీ, వికలాంగుల పింఛన్లే కానీ, మరి అనేకమైన ఈరోజు స్కీములు ప్రజల్లోకి అందరికీ చొచ్చుకపోయినాయి. ఒక ఇంటి ముందర నల్ల ఉందంటే కేసీఆరే. ఒక రైతు అది చనిపోతే బీమా కానీ కేసీఆరే మాకు గుర్తుకొస్తాడు. అందులోనే అన్నగూడక సొంత పండ్లతోని సీసీ లైట్లు కానీ, రోడ్లు కానీ మన అంజనేయులు ప్రెసిడెంట్ చెప్పినట్లు ఆ వల్ల సొంత ఖర్చులతోనే ఒక 30 lakhs ఆయన చేతకుంట పెట్టిండు. కాబట్టి మేమంతా భారీ మెజారిటీతోటి మూస సరస్వతి గారిని గెలిపించి ఒక గిఫ్ట్గా ఇస్తాం. సీనన్న గారి ఆధ్వర్యంలోనే మాకు మా కార్యకర్తలను మేము అండగా ఉండి
ఈ రోజు ఇంత మంది ఉన్నారంటే డబ్బుల కోసం కాదు, మా సొంతంగా మేము వస్తున్నాం. మా అభిమానం పోటీ, నరేంద్ర గారి అభిమానం పోటీ, సీనన్న అండతోటి మేమంతా ముందలు కలిసి కట్టుగా మేము ముందరికెళ్ళి భారీ మెజార్టీ తోటి మూస సరస్వతి గారిని గెలిపించుకుంటామని మేము ధీమాగా వ్యక్తం చేస్తున్నాం. జై హింద్, జై సీనన్న.